అమరావతి ఈ పేరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో నానుతోంది. అమరావతికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూటమి సర్కార్ పగడ్బందీగా వ్యూహాలు రూపొందిస్తోందా? అసలు జగన్ హయాంలో అమరావతి పేరుతో జరిగిన రాజకీయం ఏంటి? 5 ఏళ్ల పాటు రాజధాని పనులు ఆగిపోవడానికి ప్రధాన కారణం ఎవరు? ఇకపై అటువంటి ఇబ్బందులు ఉండవా? 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అయితే 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కేంద్రం నిర్ణయించినా చంద్రబాబు మాత్రం అమరావతి రాజధాని అంటూ రాత్రికి రాత్రి బయలుదేరి వెళ్లిపోయారు. అమరావతిని రాజధానిగా ప్రకటించారు, కానీ దానికి చట్టబద్ధత మాత్రం వేయలేకపోయారు. రాజధాని రాచముద్ర పడకపోవడంతో 2019 ఎన్నికల్లో ప్రభుత్వం మారడం, ఆ తర్వాత జగన్ 3 రాజధానులు అంటూ ప్రకటన చేయడం, అప్పటి వరకు రాజధానిగా ఉన్న అమరావతిని పక్కన పెట్టడం, నిర్మాణాలు ఆపేయడంతో భూములిచ్చిన రైతులు రోడ్డెక్కి ఆందోళన చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. నిజానికి విజయవాడ, గుంటూరు మహానగరాలు ఎప్పుడో కలిసిపోయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, తెనాలి, గుంటూరు ఈ పట్టణాలన్నీ పక్కపక్కనే కలిసిపోయినట్లుగా కనిపిస్తాయి. అంతేకాకుండా వాటి చుట్టుపక్కల కూడా మరిన్ని ప్రాంతాలు పట్టణ రూపం దాల్చిన పరిస్థితి. వీటన్నింటినీ కలిపి ఒక మహానగరంగా ప్రకటించి చట్టబద్ధత తీసుకొచ్చి ఉంటే అభివృద్ధి సాధ్యమయ్యేది. కేంద్రం నుంచి కూడా నిధులు అధికంగా మంజూరయ్యి అదొక మహానగరపు రూపుదాల్చి ఉండేది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్కు ఇచ్చిన ప్రాముఖ్యతను గుంటూరు, విజయవాడలకు ఇవ్వకపోవడంతో అక్కడ అభివృద్ధి అంతగా జరగలేదు. అయితే చంద్రబాబు అమరావతి పేరుతో రాజధానిని ప్రకటించినా నిజానికి అమరావతి అనేది కేవలం ఊహానగరం మాత్రమే. భౌతికంగా అమరావతి అనే నగరం ఎక్కడా లేదు. ఆ పేరుతో ఒక మండల కేంద్రం అయితే ఉంది. చంద్రబాబు అమరావతి అంటూ రాజధాని ప్రకటన చేశారు, గాని దానికి చట్టబద్ధత మాత్రం తీసుకురాలేకపోవడంతో జగన్ హయాంలో బాగా డ్యామేజ్ జరిగింది. 3 రాజధానులు కట్టడం మాట అటుంచితే కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చలేకపోయారు. 3 రాజధానుల పేరుతో అమరావతిని పక్కన పెట్టడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా కన్స్ట్రక్షన్స్ ఆగిపోవడంతో 5 ఏళ్ల పాటు అభివృద్ధి లేకుండా అలాగే ఉండిపోయింది అమరావతి. దీంతో ఖచ్చితంగా ఈసారి దానికి రాజముద్ర వేసి చట్టబద్ధత తీసుకువస్తే భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా కూటమి సర్కార్ వ్యూహాలు రూపొందిస్తోంది. అమరావతికి చట్టబద్ధత తీసుకువస్తే మహానగరంగా రూపుదాల్చే అవకాశం అత్యంత వేగంగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అమరావతికి చట్టబద్ధత వస్తే పెట్టుబడులు, పరిశ్రమలు రావడం వేగవంతమవుతుంది. తద్వారా అక్కడికి జనాభా వలస పెరుగుతుంది. పెరిగే జనాభాకు ఇళ్ల నిర్మాణం జోరందుకుంటుంది. దీంతో అమరావతి మహానగరం రూపుదాల్చి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విరాజిల్లడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అమరావతి విషయంలో జగన్ వచ్చాక సీన్ రివర్స్ అయింది. సీఎంగా గెలిచిన జగన్ కన్ను అమరావతిపై పడింది. రాజధానిని ముక్కలు చేసేందుకు స్కెచ్ వేశారు జగన్. అమరావతిని రాజధానిగా ఉంచితే చంద్రబాబుకు పేరొస్తుందనుకున్నారో ఏమో తెలియదు, గాని 3 రాజధానుల ముచ్చట తెరపైకి తెచ్చారు. పరిపాలనా రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ఉంటుందని తేల్చింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. ఏపీ 3 రాజధానులకు సంబంధించిన CRDA చట్టం 2014 రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు ఆగస్టు 2020లో అప్పటి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజముద్ర వేశారు. అయితే 3 రాజధానులకు వ్యతిరేకంగా పోరాడుతున్న అమరావతి రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అమరావతి తరలింపునకు సంబంధించి రైతులతో పాటు ఇతరులు ఏపీ హైకోర్టులో దాదాపు 100 వరకు కేసులు వేశారు. లో ఏపీ రాజధాని విశాఖ అని కేంద్రం లోక్సభకు ఇచ్చిన డాక్యుమెంట్లో ఉండడంతో ఏపీకి రాజధానిగా విశాఖను కేంద్రం అంగీకరించిందా అన్న చర్చ జరిగింది.
అప్పుడు వైసీపీ ప్రభుత్వం పండుగ చేసుకుంది. అమరావతి అంశం హైకోర్టులో ఉండగా కేంద్రం ఎలా కల్పించుకుందని విమర్శలు వెల్లువెత్తాయి. విపక్షాలు కేంద్ర సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అత్యంత ముఖ్యమైన విషయంలో కేంద్ర సర్కార్ ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తుందనే విమర్శలొచ్చాయి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడుతుందని ఆరోపణలున్నాయి. ఏపీ బీజేపీ నేతలు అమరావతికి మద్దతుగా మాట్లాడుతుండగా కేంద్రం మాత్రం రాష్ట్ర రాజధాని ఎక్కడా అన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని చెబుతూ వచ్చింది. అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూటకో మాట మాట్లాడుతూ జనాల్లో గందరగోళం సృష్టించాయి. ఇక ప్రస్తుతం విషయానికొస్తే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. మరికొన్ని కొత్త పనులకు డిసెంబర్ 15న ప్రారంభించనున్నారు. మంత్రి నారాయణ దగ్గరుండి అమరావతి పనులను పర్యవేక్షిస్తున్నారు. అమరావతి రాజధానిగా శాశ్వతంగా ఉండేందుకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా సీఎం చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు. శాశ్వత రాజధానిగా అమరావతి ఉండేలా ప్రయత్నాలు చేస్తోంది కూటమి సర్కార్. అమరావతి పనులు వేగం పుంజుకున్నాయి. మంత్రి నారాయణ దగ్గరుండి రాజధాని పనులు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో తలెత్తే అన్ని రకాల వివాదాలకు ముగింపు పలికేలా చట్టబద్ధమైన నిర్ణయం తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇకపై ఏపీ రాజధాని అమరావతిపై ఎలాంటి అపోహలు లేకుండా ఉండేలా, గతంలో సమస్య మళ్లీ ఉత్పన్నం కాకుండా ఉండేలా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ విడుదల చేసేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు సీఎం చంద్రబాబు. కేంద్రం నుంచి గెజిట్ రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. గెజిట్ అంశంపై పురపాలక శాఖ మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణానికి విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో ఏపీ రాజధానిని నోటిఫై చేయాలనే షరతు విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇది చంద్రబాబు సర్కార్ మాస్టర్ ప్లాన్. అది పరిశీలి చేస్తాం. రాజధాని ఇదేనని చెప్పి పార్లమెంట్ ఒకసారి చెప్పింది. ఆల్రెడీ పార్లమెంట్లో రాజధాని అమరావతి అని యాక్చువల్గా చాలా క్లియర్గా లాస్ట్ గవర్నమెంట్ అప్పుడే చెప్పడం జరిగింది. దానికి ఏమన్నా అఫీషియల్గా గజెట్ కావాలంటే తెప్పిస్తాం. ఇప్పటికే అమరావతి నిర్మాణంలో వడివడిగా అడుగులు వేస్తోంది కూటమి సర్కార్. 5 ఏళ్ల పాటు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు జగన్. ఆయన హయాంలో ఆగిపోయిన అమరావతి పనులు కూటమి సర్కార్ రాగానే పునఃప్రారంభమయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత సీఎం అయిన చంద్రబాబు అట్టహాసంగా ప్రారంభించిన అమరావతి నిర్మాణాలు జగన్ హయాంలో పిచ్చి చెట్లతో అడవుల్లా మారిపోయిన సంగతి తెలిసిందే. మళ్ళీ అక్కడ నిర్మాణాలను పట్టాలెక్కించి వేగంగా పనులు చేస్తోంది కూటమి సర్కార్. మరి ఈ 5 ఏళ్లలో అయినా రాజధాని నిర్మాణం పూర్తయ్యేనా? చట్టబద్ధత వస్తే అభివృద్ధి వేగం పుంజుకోవడం ఖాయమా? ఏ రాష్ట్రానికైనా రాజధాని తప్పనిసరి. అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణ కూడా జరగాలి. అప్పుడే ఆ రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి చెందినట్టు లెక్క. జగన్ సర్కార్ ఆ దిశగా కనీసం అడుగులు కూడా వేయలేకపోయింది. 3 రాజధానుల పేరు చెప్పి ఒక్క ఇటుకను కూడా పేర్చలేకపోయారు. మరి కూటమి ప్రభుత్వం ఏ మేరకు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లనుంది? సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ 2 కళ్లుగా చేసుకుని ఏ మేరకు పరిపాలన సాగిస్తారు? ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వలసలను ఆపేందుకు పెట్టుబడులు, పరిశ్రమలు ఏ మేరకు తీసుకురాగలరు? ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కేంద్ర బిందువుగా ఉండే నగరమే రాజధాని నగరం. దేశంలో అయినా, ప్రపంచంలో అయినా, లేదంటే వేరే ఏ ఇతర రాష్ట్రాల్లో అయినా
రాజధాని నగరానికి ఉండే ప్రాధాన్యతే వేరు. ఎందుకంటే ఆయా రాష్ట్రాలకు లేదంటే దేశాలకు రాజధాని నగరమే తలమానికంగా ముఖచిత్రంగా ఉంటుంది. అభివృద్ధి అన్నది 4 దిశల విస్తరించినా సరే రాజధానికి ఉండే ప్రాముఖ్యత వేరు. ఎందుకంటే అదొక ఐకానిక్ సిటీగా ఉంటుంది కాబట్టి. ఉదాహరణకు హైదరాబాద్నే తీసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలకు హైదరాబాదే ప్రస్తుతానికి అత్యధిక ఉద్యోగాలు గాని ఉపాధి కానీ కల్పించే ఏకైక నగరం. కారణం హైదరాబాద్ సిటీలోనే అనేక పరిశ్రమలు సంస్థలు కొలువై ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగం గాని, ఫార్మా రంగం గాని, సినిమా రంగం గాని లేదంటే వేరే ఏ ఇతర రంగాలైనా ప్రత్యక్షంగానో పరోక్షంగానో లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న నగరం భాగ్యనగరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘ కాలం పాటు రాజధానిగా ఉన్న హైదరాబాద్ను నాడు చంద్రబాబు అనేక సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధి దిశగా బీజం వేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి. వందలాది సాఫ్ట్వేర్ ప్రముఖ కంపెనీలన్నీ హైదరాబాద్లో కొలువు తీరడంతో నగరంలో అంతకు ముందున్న పరిస్థితులకు భిన్నంగా అభివృద్ధికి బీజం పడింది. సాఫ్ట్వేర్ పరిశ్రమలకు అనుబంధ పరిశ్రమలు, అదేవిధంగా హోటల్స్, కన్స్ట్రక్షన్, పబ్బులు ఇలా ఒకదానిపై ఒకటి ఆధారపడి అనేక రంగాలు హైదరాబాద్లో విస్తరించి నగర అభివృద్ధికి కారణమయ్యాయి. అంతేకాకుండా ఇతర వేరే ప్రైవేట్ సంస్థలు కూడా హైదరాబాద్లో కొలువు తీరడంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అనువుగా మారి అభివృద్ధి దిశలో పయనించింది. అయితే 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీ దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరం ఉన్నా నాడు చంద్రబాబు అమరావతికి మకాం మార్చేశారు. అయితే అమరావతిని అభివృద్ధి చేయాలని అక్కడ నిర్మాణాలు చేపట్టారు. అంతేకాదు కంపెనీలను, పెట్టుబడులను, పరిశ్రమలను ఆకర్షించాలని సింగపూర్ లాంటి సంస్థలతో మాట్లాడి అందుకు అడుగులు వేశారు చంద్రబాబు. అయితే రాజధాని నిర్మాణం సాగుతున్న క్రమంలో 2019 ఎన్నికలు రావడం, అప్పుడు జగన్ గెలవడం, జగన్ సీఎం అయిన తర్వాత అమరావతి నిర్మాణం ఆగిపోవడం, 3 రాజధానులను నాటి వైసీపీ సర్కార్ తెరమీదకు తీసుకురావడంతో గత 5 ఏళ్లలో ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. భవిష్యత్తులో ఇలాంటి డ్యామేజ్ మరోసారి జరగకూడదంటే ఖచ్చితంగా అమరావతికి అధికార ముద్ర పడాల్సిందే. అమరావతి రాజధాని అని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. దాని మీద శాసనసభ తీర్మానం చేసింది. 2014 నుంచి 2019 వరకు కూటమి అప్పటి 5 ఏళ్ల పాలనలో అమరావతి రాజధానిగానే అనేక కార్యక్రమాలు చేపట్టారు. డిజైన్లు కూడా అమరావతికి సంబంధించి గొప్పగా తీర్చిదిద్దారు. అమరావతిని ప్రపంచ రాజధానిగా చేయాలని ప్లాన్స్ రూపొందించారు. అయితే ఆ ప్లాన్స్ కు జగన్ గండి కొట్టారు. ప్రస్తుత అమరావతి రాజధానిని పరుగులు పెట్టించాలని చూస్తోంది కూటమి సర్కార్. అయితే ఈ రోజుకి ఏపీ రాజధాని అమరావతి అని గెజిట్ నోటిఫికేషన్ లేదు అని అంటున్నారు. ఏపీకి రాజధాని అమరావతి అని కేంద్రం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తేనే అన్ని రకాలుగా ఇబ్బందులు తొలగిపోతాయి. దీంతో లేటెస్ట్గా దీని మీద మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం అమరావతి రాజధాని అని అధికారికంగా ప్రకటించేలా గెజిట్ నోటిఫికేషన్ని తొందరలోనే తీసుకువస్తామని చెప్పారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తమ వంతుగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని ఆయన చెప్పారు. ఇక అమరావతి ఏపీకి రాజధాని అని కేంద్రం పార్లమెంటులో ప్రకటన చేసింది అని ఆయన గుర్తు చేశారు. దాంతో అమరావతి రాజధాని అన్న దాంట్లో పూర్తి స్పష్టత అంతటా ఉందని అన్నారు. గెజిట్ కూడా వస్తే ఇబ్బందులు ఉండవని అంటున్నారు. మరోవైపు తొలి విడత ప్రపంచ బ్యాంకు నిధులు డిసెంబర్లో వస్తాయని అంటున్నారు. దాంతో అమరావతిలో వివిధ అభివృద్ధి పనులకు టెండర్లు ఖరారు చేసే పనిలో ప్రభుత్వం ఉంది. అదేవిధంగా అమరావతిలో 5 ఐకానిక్ టవర్లను నిర్మిస్తున్నారు. అమరావతికి సంబంధించి పూర్తిస్థాయి డిజైన్ల కోసం కూడా టెండర్లు పిలిచామని మంత్రి నారాయణ చెబుతున్నారు. మొత్తానికి అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలను ముమ్మరం చేసింది. మొత్తానికి ఏపీ రాజధాని అమరావతి పూర్వ వైభవం దిశగా అడుగులు పడుతున్నాయన్న చర్చ కూటమి వర్గాల్లో వినిపిస్తోంది. అమరావతి మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిని వికేంద్రీకరిస్తామని కూటమి అగ్రనేతలు గతంలోనే చెప్పారు.
విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని, కర్నూలుకు హైకోర్టు బెంచ్, పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే భవిష్యత్తులో వేర్పాటువాద ఉద్యమాలొచ్చే అవకాశం ఉండదు. రాజధాని నిర్మాణం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయితే రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు. వస్తున్న డబ్బులు మొత్తం జీతాలకు, పెన్షన్లకు, సంక్షేమ పథకాలకి చాలని పరిస్థితి. ఇప్పుడు మళ్లీ రాజధాని నిర్మాణం అంటే దానికి చాలా ఖర్చవుతుంది. వందల వేల కోట్లలో ఆ డబ్బులు ఎలా సమకూర్చుకుంటారు అన్నదే తేలాల్సి ఉంది. ఈ 5 ఏళ్లలో రాజధానిని ఏ మేరకు నిర్మిస్తారో, ఏ మేరకు పూర్తి చేస్తారో కూడా తేలాల్సి ఉంది. రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సహకారం అందడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబుల మాటను కాదనే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కేంద్రానికి, కేంద్ర పెద్దలకు చాలా దగ్గర వ్యక్తి. పవన్ కళ్యాణ్ అన్నా కూడా మోదీకి గాని, బీజేపీ పెద్దలకు గాని అంతే ఇంట్రెస్ట్. పవన్ కళ్యాణ్ ముందు చూపు వల్లనే వరుసగా 3వ సారి దేశంలో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిందని బీజేపీ పెద్దలు పవన్ కు ప్రత్యేక గౌరవం ఇస్తున్నారు. ఈ తరుణంలో పవన్ ఏది అడిగినా కేంద్రం కాదనే పరిస్థితి లేదు. అమరావతి రాజధానికి మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న పవన్ మరి కేంద్రంపై ఏ మేరకు ఒత్తిడి తెచ్చి నిధులను రాబట్టగలుగుతారు అన్నదే తేలాల్సిన విషయం. జగన్ హయాంలో గత 5 ఏళ్లలో కేంద్రం నుంచి పెద్దగా సాయం అందని సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వాములుగా ఉన్న జనసేన, టీడీపీలు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా తగిన నిధులను రాబట్టగలవా? విభజన హామీలలో ఒకటైన రాజధాని నిర్మాణానికి కేంద్రం ఏ మేరకు సాయం అందిస్తుంది? 5.5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలు పవన్, చంద్రబాబు ఏ మేరకు నెరవేర్చగలరు అన్నది కాలమే తేల్చాల్సిన అంశం. మొత్తంగా చూస్తే 5 ఏళ్లుగా అతి గతి లేని ప్రజా రాజధాని మళ్లీ కలకలలాడబోతోంది. 5.5 కోట్ల రాజధాని అమరావతి. ప్రపంచ స్థాయిలో ఉన్న రాజధానులను తలదన్నేలా అమరావతి రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని కూటమి ప్రభుత్వం తలపించింది. అమరావతి పారిశ్రామిక కేంద్రాలపై దృష్టి సారించడం, ఇంధన సమర్థవంతమైన హరిత నగరంగా తీర్చిదిద్దడం, ప్రపంచ స్థాయి నగరాలకు పోటీ పడేలా అమరావతి రాజధానిని తీర్చిదిద్దే విధంగా, స్థానిక ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా అతి త్వరలోనే నిర్మాణాలన్నీ పూర్తి కాబోతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా పల్నాడు, గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఏలూరు జిల్లాల పరిధిలో సిఆర్డీఏ విస్తరించింది. దాదాపు 8352.69 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన అమరావతి రాజధాని ప్రాంతం మరొకసారి కలకలలాడబోతోంది. రాజధాని నిర్మాణం, మిగతా అంశాలన్నీ పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖ, కర్నూలు కూడా మహానగరాలుగా వెలుగొందబోతున్నాయి. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క అమరావతిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే కియా లాంటి పరిశ్రమలను తీసుకొచ్చారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర లాంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బీజం వేశారు. ఇప్పుడు కూడా అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరపనున్నట్లు కూటమి సర్కార్ చెబుతోంది. మూడు రాజధానుల పేరిట వైసీపీ గతంలో ఎంతగా హల్చల్ చేసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక నాడు సీఎంగా ఉన్న జగన్ అయితే విశాఖ నుండి పరిపాలన మొదలుపెట్టేస్తాం అని తెగ హడావిడి చేసేశారు. విశాఖకు వైసీపీ ప్రాధాన్యత ఇస్తే అమరావతిని మొదటి నుంచి టీడీపీ, జనసేన సపోర్ట్ చేస్తూ వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే 3 రాజధానులు, కూటమి గెలిస్తే అమరావతిని రాజధానిగా ముందుకు తీసుకెళ్లడం ఖాయం అన్న వాదన కూడా వినిపించింది. అయితే వైసీపీ 3 రాజధానుల పేరు చెప్పి కనీసం ఒక్క ఇటుకు కూడా వేయకపోవడంతో
కూటమికే ప్రజలు పట్టం కట్టారు. మరి ప్రజల నమ్మకాన్ని కూటమి సర్కారు ఏ మేరకు నిలబెట్టుకోగలదు, ఏ మేరకు రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయగలదు అన్నది కాలమే తేల్చాలి.